సరితక్క అన్నట్టు సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతుంది. రేవంత్ రెడ్డి భూమి చుట్టే తిరుగుతుంది. ఆడ భూమి ఏమైతే మాయమీద ఇప్పుడు ఈ భూమి మీద కండుపడ్డది. ఇది మంచిగా కట్టిన ఇల్లు పెట్టిన పోయే వాళ్ళకి తయారున్నది. ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తీసేసి మంచిగా మార్కెట్ కడదామని దీన్ని తయారు పెడితే దీని మీద కండుపడ్డది. ఇక మార్కెట్ ఏమన్నా కానీ ఆ మార్కెట్ కట్టినా కట్టకుండా అభ్యంతరం అది అయినప్పుడు అవుతుంది. కానీ ఇప్పుడైతే దీన్ని అయితే లేపుకుందామని అందుకే ఎవడో వచ్చిందట కేరళకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి దీన్ని చూసిపోయాడట సాయంత్రం పూట సీకట్ల. ఇది ఏమ ప్రయత్నము? ఆ గుట్ట మీద కడితే అవుతుందా? ఆ గుట్ట మీద వాళ్ళకే ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకో లేదా ఆ ప్రాసెసింగ్ వాళ్ళకో ఆ గుట్ట మీద వాడు కట్టుకుంటాడు ప్రైవేట్ వాడు. వీళ్ళు రైతులు కదా. రైతులు ముఖ్యమా దళారులు వ్యాపారులు ముఖ్యమా? నీకు నువ్వు రైతుల పక్షాన ఉంటావా దళారుల పక్షాన ఉంటావా? దళారులకే దిల్ భూములు ఇయ్యడు. ఎందుకంటే అది నడవదు కేసు. అది కేసు ఉంది, దానికి తెలుసు. అందరికంటే ఎక్కువ రేవంత్ రెడ్డికి తెలుసు. ఆ దిల్ భూములు ఇప్పట్లో పంచాయతీ దిగది. ఆ భూములు ఇప్పట్లో చేతికి రావు. ఇది మాత్రం క్లియర్ ఉన్నది. దీన్ని లేకపోదాం, దీన్ని తమ అన్యాయంగా కట్టబెడదామనేటువంటి ఒక కుట్ర.